ఏమనరా డే డే ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు ఎరా కన్నబాబు ఏడి మీ పద నిర్దేశకుడు గర్వి జోదరి తాగుబోతు వాచాలుడు ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి అనిరట జనులు. ఏంటి మాట్లాడుతున్నాం కదా ఆడపిల్లగా వాన పడి బడి తడిచిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే, ఎంత కావాలో చెప్పు. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు, వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. మళ్ళీ కలుద్దాం. నువ్వు ఇక్కడ ఆగు. జెంట్స్ నాట్ అలౌడ్. రండి రండి, త్వరగా రండి. అవి వర్షంలో తడవకు నాన్న, లోపలికి రా. రవి, లోపలికి రా నాన్న. రవి, నా మాట విన్నా, లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. రవి, రా. జలుబు చేస్తుంది నాన్న, వర్షంలో ఆడవచ్చు కదా. ఆగండి. ప్రవీణ్ జయరాం రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. తాతగారికి అల్లరి చేయడం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి, ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్న. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది.